సో నందిత గారు మీరు చెప్పండి మీ రోల్ అండ్ వాట్ యు ఫెల్ట్ అబౌట్ ద మూవీ. See, that's what I'm talking from morning about the role. కరెక్ట్, బట్ ఈ స్పెసిఫిక్ ఎపిసోడ్ కి మా ప్రకారం మీరు మాట్లాడలేదు. అదే చెప్తున్నా. సో గోస్ట్ రోల్ అన్నప్పుడు చాలా ఎఫర్ట్ ఉంటుంది. మీరు కూడా చూసారు, ఫస్ట్ మూవీ చేసినప్పుడు కూడా యు వర్ దేర్ అండ్ వి వర్ పార్ట్ ఆఫ్ దట్ హారర్ హిట్. మీరు ఒక 5 takes కి అరిచారు, 6th take మీకు అరవలేదు, డబ్బింగ్ లో చెప్తానండి అన్నారు. కరెక్ట్. మీరున్నారు కదా అప్పుడు. సో నాకు డూయింగ్ హారర్ ఫిల్మ్స్ బికమ్ హ్యాబిట్ నౌ. ఇది ఏం డిఫరెంట్గా ఉంటుంది, ఇది నాకు బోర్ కొట్టదా నేను గోస్ట్గా యాక్ట్ చేస్తే అనేది ఒక విషయం. సో ఓ మంచి గోస్ట్ హారర్ ఫిల్మ్ చెప్పినప్పుడు ఐ సెడ్ నో, లైక్ ఇట్ వాస్ వెరీ రూడ్ బట్ స్టిల్ ఐ సెడ్ నో. ఐ డోంట్ వాంట్ టు డూ, అంటే రిపీటెడ్గా చేయొద్దు అనేది ఒక మైండ్లో ఫిక్స్ అయ్యిందనమాట. బట్ హీ వాస్ ద వన్ హూ కన్విన్స్డ్ అండ్ హీ సెడ్ నేను స్టోరీ చెప్తాను వినండి అండ్ దట్ టాలెంట్ ఈజ్ సో గుడ్. బట్ స్టోరీ విన్నప్పుడు ఐ ఫెల్ట్ ముందు చేసిన రోల్స్ కన్నా దిస్ ఇస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్. అండ్ ఆఫ్ కోర్స్ శంకర్ గారు ఉన్నారు, మీరు ఉన్నారు, అండ్ కామెడీకి అక్కడ తక్కువ ఉండదు. సో అండ్ యాక్చువల్గా మూవీ చూస్తే అర్థమవుతుంది దట్ ఎగ్జాక్ట్లీ, సో అందుకే రివీల్ చేయకూడదు కానీ బట్ ఐఎమ్ షూర్ దే విల్ హ్యావ్ బ్లాస్ట్. సో ఐ థింక్ ఆన్ ద సెట్ వీ ఆల్సో హ్యాడ్ సో మచ్ ఫన్ కదా. అండ్ ఐ వాంట్ ఆస్క్ యూ హౌ దిస్ హ్యాపెండ్. మీరు ఎన్నో మూవీస్, పెద్ద పెద్ద మూవీస్ మ్యూజిక్ చేశారు. వై ఓ మంచి గోస్ట్? ఎవరి కోసం, ఎందుకు? ఒక రకంగా అసెంబుల్ చేసినట్టు అనిపించింది నాకు ఇనిషియల్ గా. అంత వే ఈవెన్ మీరే నాతో మాట్లాడింది బై ద వే. సో ఎలా యాక్చువల్లీ థాట్ అనేది శంకర్ నేను ఒక వెబ్ సిరీస్ ఓకే ఎక్స్పైరీ డేట్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు జస్ట్ సూన్ ఆఫ్టర్ దట్ హీ హ్యాడ్ వన్ లైన్, ఒకసారి ఇది అనూప్ గారు ఇలా ఒక లైన్ ఉంది వింటారా అంటే సరే చెప్పండి అన్న. నైట్ 12 o'clock సార్ రామానాయుడు స్టూడియోలో చెట్టు కింద ఇక ఒక చిన్న లైన్గా ఒక 10 minutes చెప్పారు. సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ అది కోవిడ్ టైం కాబట్టి ఏదో చిన్నగా మనం కలిసి చేసుకుందాం అన్న థాట్లో ఆయనే చెప్పాడు. ఓకేనా అండి, సరే అని ఓకే చేద్దామని ఆ ఫ్లోలో ఏదో ఒకటి చేద్దామని. దాని తర్వాత చూస్తుంటే ఆ స్క్రిప్ట్ డెవలప్ అయిన కొద్దీ సైజ్ పెద్ద పెద్ద అవుతుంది. తర్వాత ఆ క్యారెక్టర్స్ వినేసరికి ఇంకా ఇది మనతో కాదు, మన అవుట్ ఆఫ్ అవర్ కవరేజ్ ఏరియా అని అనిపించి దెన్ ఐ గాట్ టు అప్రోచ్ అబ్నిక గారు. సో దెన్ షీ హర్డ్ ద జస్ట్ 10 minutes తనకి నరేట్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ ఒక సింగిల్ లైన్ ఆర్డర్ పంపించాం. దెన్ షీ లైక్డ్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే దాంట్లో మేము ఏదో చిన్న కొత్త న్యూ క్యారెక్టర్స్ న్యూ ఆర్టిస్ట్తోనే అనుకున్నాం. బట్ ఇప్పుడు అక్కడ ఫిట్ అవ్వట్లేదు, అంత పెద్ద పెద్ద ఫేసులు కనిపిస్తున్నాయి చూస్తుంటే. ఫస్ట్ కనిపించిన ఫేస్ మీది, అవునా? అది కూడా నాకే. ఫస్ట్ అంటే నా పేస్ అనుకుని శంకర్ గారు యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ చెప్తుంటే సో లైక్ దెన్ వీ ఫెల్ట్ యాక్చువల్లీ శంకర్ గారు, అబ్నిక గారు అండ్ నేను అంటే సైమల్టేనియస్గా 1% వీ ఫెల్ట్ వాస్ యూ అండి ఫస్ట్. దాని తర్వాత ఎవ్రీవన్ అంటే నందిత గారు. ఓకే యా, సో దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్. అండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు స్పెషల్లీ మీరు చెప్పినట్టు ఆ పెయింటింగ్ సీనే కానీ గన్ షాట్ పెయింటింగ్ సీన్ అండ్ స్టెప్ సీన్ అండి. ఓపెన్ చెప్పండి, స్టెప్ సీన్ అంటే వీళ్ళని చేయలేము కానీ బట్ ఓవరాల్ వీళ్ళకి అర్థమవుతుంది. స్టెప్ సీన్ మేము పర్సనల్గా చూస్తుంటే భయం వేసిందండి. ఓ సీరియస్లీ ఆ అమ్మాయి కూడా చాలా బాగా వేసింది యాక్చువల్గా. సో అండ్ ఈచ్ అండ్ ఏ అమ్మాయి అన్నది నేను ఇప్పుడు చెప్పాను థియేటర్లో. 3 అమ్మాయిలు ఉన్నారు బై ద వే. అండ్ అంటే ముందలు ఉన్నారు కాబట్టి పోస్టింగ్ కాదు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బ్రహ్మానందం సార్. దాని తర్వాత కామెడీ, ఐఎమ్ ఏ లవర్ ఆఫ్ కామెడీ ఎక్స్ప్రెషన్స్ మోస్ట్లీ. ఆఫ్టర్ దట్ తెలుసు, నీకు చెప్పా ఆల్రెడీ. సీరియస్లీ అండ్ ఈవెన్ మీరు ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు డాన్స్, కానీ ఆ ఎక్స్ప్రెషన్ ద వే యూ డిడ్ ఇట్ ఇస్ సో గ్రేట్. చాలా బాగుంటుంది భయ్యా. లే అది డాన్స్ లో మీరు గమనిస్తే చాలా చాలా మీ ఫీల్ అవుతున్నారు కానీ అలా సీరియస్లీ మీకు తెలియని ఒక గ్రేస్ ఉంది. నాకేంటంటే పాపం నవీన్, శంకర్ అండ్ వాళ్ళు ఇరగదీస్తున్నారు సార్, పర్ఫెక్ట్ సింక్ లో ఉన్నారు. అంటే దే ఆర్ ప్రొఫెషనల్ డాన్సర్స్ కాబట్టి అది వేరు. బట్ మీకు ఒక స్పెషల్ నా వల్ల టేకులు అవ్వద్దని నాకు కోరికింది. కూర్చొని మటం వేసే స్టెప్ మాత్రం అది ఎవరు చేయలేరు, మా వల్ల కాదు, నువ్వు కాబట్టి చేసేవారు నిజంగా.
వెళ్ళేటప్పుడు